నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు నేను కంపోస్ట్ని ఏ విధంగా ఉపయోగించుకొని కంపోస్ట్లోనే మనం మొక్కల్ని పెంచుకోవాలండి. అది మనం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయడం అవసరం లేదు. అయితే కంపోస్ట్లో మొక్కలు ఎలా పెంచుకోవచ్చు, దాంట్లో ఎంత బాగా వస్తున్నాయో జర్మినేషన్ కూడా మీకు చూపిస్తాను. ఈ హాఫ్ కంపోస్ట్ అయిన దాన్నే మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మనం కంపోస్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయని అవసరం లేదు. ఉంటుండగానే మనం చక్కగా లైట్ వెయిట్ సాయిల్ లాగా దానిపైన మట్టి వేసుకొని చక్కగా విత్తనాలు వేసుకుంటే 2 monthsలోనే మనకు క్రాప్ వచ్చేసే వెజిటబుల్స్ ఉంటాయి కదండి, అవి వేసుకోవచ్చు. అది వేసుకొని అది కంప్లీట్ అయ్యేలోపు మనకి లోపల కంపోస్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇవి పాదులు మనం తీసేసుకొని చక్కగా కంపోస్ట్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. అదేంటో ఈరోజు మనం ఎలా చేశానో ఏంటో మీకు చూపిస్తానండి ఈరోజు వీడియోలో. అయితే ఇప్పుడు టబ్ అంతా కంప్లీట్గా నిండిపోయింది. దాన్ని కొంచెం కంపోస్ట్ని కొద్ది మొక్కలకి తీసేసి అప్పుడు నేను అందులో మొక్కలు విత్తనాలు నాటుకున్నాను. చూద్దామండి. ఇది తీసాను. ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది కదండి, ఇది కొంచెం మనం మళ్ళీ దీనికి పోషకాలు ఇవ్వాలి. చక్కగా చిగురు పెట్టుకుంటూ వస్తుంది, చూసారు కదా. బాగానే హెల్తీగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా గోడకు అతుక్కుందండి. ఈ టైంలో కొంచెం కంపోస్ట్ని కనుక ఇస్తే మంచిది. కిచెన్ కంపోస్ట్నే వేస్తున్నాము. ఈ కిచెన్ కంపోస్ట్ని మళ్ళీ కొంచెం వేసి దానిపైన మట్టి కప్పితే బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ మట్టిలా అయిపోయిందండి. ఇంకా మనం ఏదో పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదనమాట. ఇలా హాఫ్ కంపోస్ట్ అయిపోయింది కూడా మనం చక్కగా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. పూర్తిగా కంప్లీట్గా కనపడుతుంది కదా మనకి, ఏమీ లేనట్టు. ఈ విధంగా ఈ టైంలో చాలు. ఓకే, ఈ టైంలో మనం కట్టేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు ఆ కంపోస్ట్ని మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లోని వేస్తున్నాం, చూసారా. అలా చుట్టూ పరిచినట్టుగా ఆ మొక్క చుట్టూ వేయాలి. మొదల్లో వేయకుండా సైడ్కి వేస్తే మంచిది. ఇదిగోండి, ఇందులో వేసాం కదా. కంపోస్ట్ వేసిన తర్వాత చూడండి చక్కగా ఎలాగా పాకుతూ పైకి వెళ్ళిపోతున్నాయో. ఒక 10 daysలోనే ఈ మ్యాజిక్ మనం చూడొచ్చండి. మొక్కకి కంపోస్ట్ని కొంచెం మనం మట్టిలో వేస్తే ఇదిగో లావుగా, ఇంకా ఇందులోనే ఒక బెండ మొక్క కూడా వేసాను. ఇదిగోండి బెండకాయ కూడా వస్తుంది. అలాగే ఇందులో కూడా నేను వేసుకున్నాను కంపోస్ట్ని మొక్కల్లో. అటు వంకాయ కూడా మీరు హార్వెస్టింగ్ చూస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సైజుల్లో దీనికి వస్తున్నాయి వంకాయలు. ఇలా 2 మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చండి. ఒకే గ్రో బ్యాగ్లో సెపరేట్గా ఇంకో మొక్క కూడా వేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఎంత బాగా రెడీ అవుతుందో. వెళ్తుంది. ఇదిగోండి, దీనిపైన ఆకులు వేసాను కదండి, ఎండిపోయిన తీగలు అవి తీసేసాము. తీసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఆ కింద నుంచి మనం కదిలించుకోవాలి. అంటే మొత్తం ప్రాసెస్ అంతా సమానంగా పరిచేటట్లు అన్నీ కలుపుకుంటే ఈక్వల్గా అవుతుంది కదా మట్టి. అలా అవుతుంది, చూసారండి. ఇలా మనకి సగం డీకంపోజ్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దీనిపైన మన దగ్గర ఉన్న పశువుల ఎరువు ఉంటే అది వేసుకోండి. నేనైతే కౌ మెన్యూర్ ఉందండి నా దగ్గర. అది 6 నెలలు పైబడింది, పాతబడింది. చక్కగా దానిపైన ఒక లేయర్ లాగా వేసుకున్నాను, పై పొరలాగా. అందులో ఎలాంటి మనకి పురుగులు అవి చేరకుండా చిన్న చిన్నవి ఏమైనా గ్రబ్స్ లాంటివి కనిపిస్తాయి, అవన్నీ తీసేసుకోవాలండి. ఎందుకంటే ఆవు పేడలో ఎక్కువగా అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి పురుగులు చాలా హాని చేస్తాయండి మన మొక్కలకి. ఇందులో మా పశువుల ఎరువులో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అలాంటివి మనం ఏరేసి తీసేసామంటే ఫస్ట్లోనే మనకి సాయిల్ మిక్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది. లేకపోతే అలాంటి పురుగులు వేర్లని తినేసి మొక్కని పాడు చేసి చంపేస్తాయండి. సో ఆ కేర్ తీసుకోండి మనం పశువుల ఎరువు కలిపేటప్పుడు. ఓకే అండి, ఇప్పుడు నేను దీనిపైన ఎర్రమట్టిని ఒక లేయర్గా వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా పల్చగా వేసుకున్నాను. దానిపైన మళ్ళీ మనం పశువుల ఎరువుని ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఉండలుగా ఉన్నవన్నీ కూడా మనం స్మూత్గా మట్టిలాగా అయిపోయేలాగా మనం
పరుచుకోవాలి. ఈ విధంగా నాకు అక్కడక్కడ రాళ్ళు తగులుతున్నాయి, అవన్నీ తీసేస్తున్నానండి. రాళ్ళు ముక్కలు మాత్రం అసలు ఉంచొద్దు, ఎందుకంటే మనకి వేరుకి అడ్డి అది వేరుని జరగనివ్వదనమాట లోపలికి. సో రాళ్ళు పిక్కలు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన కాస్త మనం వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి, మట్టి సాయిల్ తడుస్తుంది కదా, ఎలాంటి విత్తనాలు వేసుకున్నా కూడా చక్కగా జర్మినేషన్ అవుతాయండి. నేను విత్తనాలని పాదులే వేసుకుంటున్నానండి, పాదు జాతి విత్తనాలని. చూశారు కదా, ఆనప, ఇవి ఆనప 3 వేసానండి. రౌండ్ ఆనప అనుకుంటున్నాను నేను. తర్వాత బేర విత్తనాలు వేస్తున్నానండి. బీరకాయ విత్తనాలు కూడా ఇందులో పెద్దదే కదా కంటైనరు, అందుకని బీర విత్తనాలు కూడా మళ్ళీ 3 వేసుకున్నాను. దానిపైన నేను ఈ కోకోపీట్ని వేసుకున్నానండి. వేసిన తర్వాత మనం బీర, ఆనప, ఇంకా నేను దోసపాదులు అన్నీ వేసాను. సో తర్వాత ఇంక మనకి ఇలాగ వేసిన 15 డేస్కే ఇలా అయిపోయిందండి, చక్కగా ఎదిగేస్తున్నాయి, మొక్కలు రెడీ అయిపోతున్నాయి. ఇంకేం లేదండి, ఇంకొక 15 డేస్ ఉంటే పాదు చక్కగా బయటికి పైకి ఇలా పాకేస్తాయి కూడా. ఏదన్నా ఇప్పుడు మనం కర్రలని సెట్ చేసుకున్నాం అనుకోండి, కర్రలకి తాడులు కట్టుకుంటే పాదు కదా, కంపల్సరీగా మనం పాదులు అనేవి కర్రలు అనేవి అటాచ్ చేయాలి, బాగుంటుంది. చూడండి, ఇంకా నేనేం వేయకపోయినా లోపల మట్టి వల్ల, అంటే మట్టిలోనున్న విత్తనాలు కంపోస్ట్ కదండి, ఏంటేంటో వచ్చేస్తున్నాయండి. అసలు నేను వేసినవి తక్కువ, అందులో విత్తనాలు జర్మినేషన్ అయితే ఎక్కువ. నేను వేసినవి ఇవే పెద్దవే వేసాను. టమాటోస్ ఇంకేవేవో వచ్చాయి, చూద్దాం ఎదిగిన తర్వాత. చూసారు కదండి, ఇదిగోండి చక్కగా విత్తనాలు వేసుకున్న తర్వాత ఎంత బాగా వస్తున్నాయో. మనకి ఈ కంపోస్ట్ వల్ల మనకు ఆ ఉపయోగం ఏంటంటే, దాని న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా మొక్కకి చేరుతాయండి. చూసారు కదా, అంత పోషకాలు అందేలాగా మనం అన్ని వెజిటబుల్స్ పీల్స్ అన్ని వేయడంలో ఆ మట్టి మనకి రెడీ అయిపోయి, చూడండి లోపల వాటంతట వాటి అవి వేసిన తర్వాత నేను దోసపాదులు కూడా వేసుకున్నాను, కొన్ని విత్తనాలు, అవి కూడా జర్మినేషన్ అయిపోయాయండి చక్కగా. ఈ టమాటో ప్లాంట్స్ అయితే కిచెన్లో ఉండేవే వచ్చేసాయండి, బోల్డ్ టమాటో ప్లాంట్స్ వచ్చేసాయి. నేను తీయలేదు, ఇప్పుడు పెద్ద టబ్బే కదా అని చెప్పి ఉంచేసాను. మ్యాక్సిమం కొన్ని అయితే తీసేస్తాను. చూడండి అసలు ఎంత బాగా ఇలాగా ఎదిగేస్తున్నాయో. ఇప్పుడు వీటికి సపోర్ట్ కూడా మనం ఇవ్వాలి, ఎందుకంటే చూపించినాను ఇదిగోండి సపోర్టు. మనం ఈ టైంలో కనుక ఇలాగా స్టాండ్స్ అనేవి సెట్ చేసుకున్నాం అనుకోండి, దీనికి చక్కగా అక్కడే మనం పాదుల్ని చుట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలా మనం పైకి వెళ్తాయి కాబట్టి, ఇదిగోండి మనం చేసుకున్న వాటర్ బాటిల్ స్టాండ్స్ ఉన్నాయి కదండి, వాటిని పెట్టాము. చూడండి వాటర్ బాటిల్ స్టాండ్స్ ఈ సైడ్కి ఇలా ఉంచాను. దీనికి ఇలా మనం స్టిక్స్ని అరేంజ్ చేసుకున్నాం తాళ్ళు కట్టుకొని. ఇది ఇలా మనం జస్ట్ ఇలా చుట్టేసుకోవడం అనేది. కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా, చాలా చక్కగా స్టిక్కీ అయిపోతాయి, అంటుకొని వేర్లు చుట్టుకుపోతుంటాయి అన్నమాట. ఇవి ఉంటాయి కదా తీగలు, చక్కగా పాకుతూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇలా మనం స్టిక్స్ అనేవి పాదులకి ఇలా తయారు చేసుకోవాలి. ఇది బీరపాదు, ఆనపపాదు, నెక్స్ట్ ఏమో దోసపాదులు వేసుకున్నాం కదా, అవి మనకి 2-3 మంత్స్ లోపల క్రాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరలా మనం మొత్తం అన్నీ తీసేసుకొని ఈ కంపోస్ట్ని మొక్కలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఇలా తాళ్ళు కట్టుకోవాలి. నేను ఇలా కట్టి చూపిస్తున్నాను మీకు, జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, ఇలాగ చెప్తున్నాను. తర్వాత నేను ఇలా పైకి కూడా పాకించుకుంటాను, అలా పైకి వెళ్ళిపోతాయి. చూసారండి ఇలాగ పందిరి మనం చక్కగా సెట్ చేసుకున్నాం. నేను ఇప్పుడు తాళ్ళన్నీ ఇలాగా దగ్గరగా కట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కట్టిన తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా, ఈ తీగలు మనం కానీ వీటికి సపోర్ట్ ఇవ్వకపోతే ఇవి ఇలాగ విరిగిపోతుంటాయి. చూసారు కదా ఎలా వేలబడిపోయో. దీనికి ఇంకా కొంచెం లేటే అయ్యిందండి చెప్పాలంటే. ఇలా మనకి ఒకదానికొకటి చుట్టుకుపోయి వాటికి సపోర్ట్ లేక ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటాయండి. ఇదిగోండి, సో ఇప్పుడు నేను దీన్ని ఇలా మనం చుట్టుకుందాం, ఇలా తీగలు ఇలా మనం కొంచెం అందించేస్తే చాలు, దాని అంతలో అది వెళ్ళిపోతుంది.
విధంగా మనం పాదు జాతులకి మనం చక్కగా స్పేస్ అనేది కనుక మనం కన్వీనియంట్గా అందిస్తే చాలా చక్కగా ఎదుగుతాయి, పాకుతూ వెళ్తాయి. నేను పైకి కూడా దీన్ని ఇలాగ నేను ఎక్కిద్దాం అనుకుంటున్నామండి. చూడండి కర్రల్ని ఇలా స్టిక్లో అరేంజ్ చేసాం కదా. ఈ విధంగా మనం పెంచితే అంటే కంపోస్ట్ కంప్లీట్ అవ్వకముందే మనం ఇలా పాదుల్ని కూడా వేసుకోవచ్చు. 2 monthsలో క్రాప్ తీసుకోవచ్చు. అలాగే ముల్లంగి ఇలాంటివన్నీ కూడా పెంచుకోవచ్చండి. కాకులు అయితే హడావిడి చేస్తున్నాయి, మాకు మార్నింగ్ ఎక్కువ ఉంటాయండి, డిస్టర్బెన్స్ ఉంటాయి అనుకోవద్దు. ఇలా పెంచుకొని చక్కగా కంపోస్ట్ కంప్లీట్ అవ్వకముందే మనం మట్టి వేసుకొని దానిపైన ఆకుకూరలు పెంచుకోవచ్చు, కాయగూరలు పెంచుకోవచ్చు, లేదా దుంప జాతులు కూడా వేసుకోవచ్చు. 2 monthsలో క్రాప్ తీసుకునే విధంగా చేసుకుంటే 2-3 monthsలో లోపల కంపోస్ట్ చక్కగా మొక్కలకి మనం మళ్ళీ తీసి వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ మనం పైన మొక్కల నుంచి ఈల్డ్ కూడా అదే టైంలో మనం అందుకుంటాం కదండి. 2-in-1 ప్రాసెస్లో మనం చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేయండి. అందరూ కూడా మంచిగా గార్డెనింగ్ చేసుకుంటూ ఈల్డ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.